వరదపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గోదావరి, కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష జరిపారు. సిఎస్కే విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఢిల్లీ నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా పరిస్థితులపై ఆరా తీశారు. 2 నదులకు వస్తున్న వరద ప్రవాహాలు, పలు ప్రాంతాల్లో నీటి మునిగిన పంటలు, నివాస సముదాయాల పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం నుంచి 5.2 లక్షలు, నాగార్జున సాగర్ నుంచి 4.32 లక్షలు, పులిచెంతల నుంచి 4.07 లక్షలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.53 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి నదిలోనూ భారీగానే వరద ప్రవాహాలు వస్తున్నాయని, ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 13,42,307 క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతోందని సీఎంకు వివరించారు. గోదావరి వరదల కారణంగా పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలు, పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు వివరించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం సమస్య వచ్చిన తర్వాత స్పందించకుండా కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందుగానే సన్నద్ధతతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. వరదలు, భారీ వర్షాలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు నిరంతరం ఖచ్చితమైన సమాచారం ఇచ్చి తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఎరువులు, పురుగుమందుల లభ్యత, సరఫరా అంశంపై సీఎం సమీక్షించారు. ఎరువుల కొరత అనే సమస్య లేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని సూచించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించిన, దారి మళ్లించిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజిలెన్స్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఎరువులు దారి మళ్లకుండా, ధర పెరగకుండా చూడాలని సీఎం సూచించారు. ఎరువుల కొరత అనే సమస్య ఉన్నట్టు ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం దర్యాల తిప్ప సమీపంలో సముద్రంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ ఘటనపైన సీఎం అధికారులతో మాట్లాడారు. రాత్రి 1 గంట తర్వాత గ్యాస్ లీక్తో మంటలు భారీగా ఎగిసిపడ్డాయని, గంటన్నర వ్యవధిలోనే గ్యాస్ సరఫరా నిలిపివేసి లీకును అరికట్టారని అధికారులు తెలిపారు. ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. లీక్ అయిన పైపును మొత్తం తనిఖీ చేసి సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.